ఈరోజు వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ఎలా చేయాలి? ఒక నార్మల్ పర్సన్ టు ప్రో ఇన్వెస్టర్ ఎలా అవ్వాలి అన్న దాని మీద డిస్కస్ చేద్దాము. అయితే దీంట్లో ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయండి. మేజర్‌గా మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్నది. అదంతా మీరు వీడియో ఫుల్‌గా చూసినట్టయితే మీకు డీటెయిల్‌గా చెప్తాను. స్టెప్స్ ఎలా తీసుకుంటే మీరు ఏ స్టెప్స్ ఫాలో అయితే మీరు ప్రో ఇన్వెస్టర్ అయితారని. అంతకన్నా ముందు నా పేరు అభిషేక్. నేను గత 2-3 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. సో, చాలా మందికి హెల్ప్ చేశాను. మీకు గూడా ఏదైనా హెల్ప్ కావాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఇకొచ్చేసి నేను జనరల్ పర్సన్స్ అండ్ నార్మల్ పర్సన్‌ని. నాకు ఇన్‌కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇన్వెస్టర్ ఎలా అవ్వాలి? ఇన్వెస్టర్ అవ్వాలంటే చాలా మందికున్న అపోహ ఏంటంటే, ఎవరో కొంతమంది ఇన్వెస్టర్‌లయితారు. వాళ్ళ జాతకం బావుంటే ఇన్వెస్టర్ అయితాడు. లేదంటే బాగా డబ్బు బలిసినోళ్ళు ఇన్వెస్టర్ అయితారన్న అపోహ ఒకటుంది. బట్ ఏ రోజైనా మీరెంత పెద్ద ఇన్వెస్టర్ అయినా చిన్న ఇన్వెస్ట్‌మెంట్ నుంచే స్టార్ట్ చేస్తారన్నది ఒకటి మర్చిపోతారు చాలామంది. సో, ఈ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఇప్పటివరకు యూట్యూబ్‌లో చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. బట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఒక్కసారి మీరు ఖచ్చితంగా వినండి. మీకు అర్థమైతది. ఫస్ట్ వచ్చేసి షేర్స్ మీరు కొంటున్నారంటే కంపెనీకి అప్పిస్తున్నారు. మీరు వాడి షేర్ తీసుకొని మీ డబ్బులు కంపెనీకి అప్పిస్తున్నారు. ఆ కంపెనీ ఆ షేర్ మీద వచ్చే డబ్బులతో ఆ కంపెనీ ఎక్కడనో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి మీకు డబ్బులు సంపాదించి రిటర్న్ ఇస్తది. దీంట్లో గ్యారంటీ లేదు. మీరు పెట్టిన వాల్యూ మొత్తం జీరో అయిపోవచ్చు. లేదంటే మీకు కంపెనీ ప్రాఫిట్ సంపాదించేస్తే మీది డబుల్, ట్రిపుల్ కూడా అవ్వచ్చు. ఓకే. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. అప్పు ఇచ్చేటప్పుడు లోన్ సపోజ్ మీరు బ్యాంక్‌కెళ్లారు. బ్యాంక్‌కెళ్ళి నాకు లోన్ కావాలన్నారు బ్యాంక్‌లో. బ్యాంకోడు మిమ్మల్ని ఏమేమి అడుగుతాడు? మీ సాలరీ స్టేట్‌మెంట్ అడుగుతాడా? నెక్స్ట్ వచ్చేసి మీకు పాత అప్పులెన్నున్నాయి, పాత బకాయిలన్నీ చూపియమంటాడా? ఎందుకు అడుగుతాడు వాడు? మీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అన్నది ఒక ఎస్టిమేట్ ఎయనీకి అడుగుతాడు. మీరెంత వరకు ఖర్చు పెట్టగలుగుతారని. స్టాండర్డ్ డిడక్షన్స్ అని చేస్తారు బ్యాంకోళ్ళు. ఎందుకు చేస్తారు? ప్రతి మంత్ ఈ రోజున్న లైఫ్ స్టైల్‌కి మినిమమ్ లైఫ్ స్టైల్‌కి 25,000-30,000 ఎవ్రీ మంత్ మీకు మినిమమ్ ఎక్స్‌పెండిచర్. మీరు ఫ్యామిలీ ఆఫ్ 3 ఉన్నా, ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నా మినిమమ్ 25,000-30,000 మీరు తిని ఉండనీకి, మీ వెహికల్ నడుపుకోనీకి మీకు కావాల్సిన మినిమమ్ ఎక్స్‌పెండిచర్ 25-30 స్టాండర్డ్ డిడక్షన్ చేస్తారు మీ సాలరీలో నుంచి. సో, ఇవన్నీ బ్యాంకోడు మీకు అప్పిచ్చేటప్పుడు చూసుకొని, మీ క్రెడిట్ రేటింగ్ చూసుకొని ఇస్తాడు. మీరు మరి కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్యాంకోడు ఇన్ని డీటెయిల్స్ అడిగినప్పుడు, నేను కంపెనీని ఎన్ని డీటెయిల్స్ అడగాలని ఇప్పుడు మీకు అలా అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇప్పుడు చూడండి. కంపెనీ ఎర్నింగ్స్ ఎంతుంది? వాడికి డెట్ టు ఈక్విటీ ఎంతుంది? ఈ డెట్ టు ఈక్విటీ అయిపోయాక మీకు క్యాష్ ఫ్లో కావాలి. ఫస్ట్ ఏంటంటే క్యాష్ ఫ్లో ఇంపార్టెంట్. బ్యాంకోడు మీ సాలరీ స్టేట్‌మెంట్‌తో ఏం చూస్తున్నాడండి? సాలరీ స్టేట్‌మెంట్‌తో మీ క్యాష్ ఫ్లో అంటే మీకు నెల తిరిగేసరికి మీ దగ్గరికి, మీ జేబులోకి కానీ, మీ బ్యాంక్‌లోకి గానీ ఎన్ని డబ్బులొస్తున్నాయని చూస్తున్నాడు. మీరు కంపెనీ క్యాష్ ఫ్లో చూడకుండా మీరు చేయలేరు. ఒక కంపెనీ ఉంది ఎక్స్‌వైజెడ్. ఆ కంపెనీ ఒక ఎక్స్‌వైజీ కస్టమర్ సపోజ్ నా పేరే ఉంది. అభిషేక్ అన్న పేరు మీద ఒక రూ. 1,00,00,000 ఇన్వాయిస్ చేసేస్తది. దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు రూ. 1,00,00,000 కాదు 100 క్రోర్స్ బిజినెస్ చేశా అని చెప్పొచ్చు. ఇన్వాయిస్ కూడా రైజ్ చేయొచ్చు. ఇన్వాయిస్ రైజ్ చేశాక నా దగ్గర నుంచి వాళ్ళకి పేమెంట్ ఎళ్ళాలి. ఆ పేమెంట్ ఎక్కడ ట్రాక్ అవుతది కంపెనీలో క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో ట్రాక్ అవుతది. సో, మీరు కంపెనీకి ఉన్న పాత బాకీ, కంపెనీ ఎంత సంపాదిస్తుంది, కంపెనీలో క్యాష్ ఫ్లో ఉందా లేదా? అంటే వాడు సేల్స్ చేసే మార్కెట్‌లో ఏదైతే సేల్ చేస్తున్నాడో, ఆ సేల్స్‌కి సంబంధించి డబ్బులు వాడి ఖాతాలో వస్తున్నాయా లేదా? ఈ 3 చూసుకున్నాక తర్వాత చూడాల్సింది ఇన్ కేస్ వాళ్ళు షేర్స్ ఏమైనా ప్లెడ్జింగ్ చేశారా? ప్లెడ్జింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నా కంపెనీ నడపనీకి నాకు ఫండ్స్ తక్కువున్నాయి. నేనేం చేస్తాను నాది లిస్టెడ్ కంపెనీ. నేను నా షేర్‌లన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెడతా. మీరు బంగారం ఎలా తాకట్టు పెడతారో షేర్‌లు కూడా తాకట్టు పెట్టొచ్చు. సో, నా షేర్ వాల్యూ మీద ఈరోజు నాకు రూ. 100 షేర్ వాల్యూ అంటే వాడు సమ్‌వేర్ అరౌండ్ రూ. 85 ఎంతో ఇస్తాడు నాకు షేర్. నేనేం చెప్తానంటే, నేను ఈ అప్పు కట్టలేని టైంలో నువ్వు నా షేర్‌ని అమ్మేసుకో అని చెప్తా. సో, వాడు నాకు రూ. 85 అప్పిచ్చాడు. నేను రూ. 100 షేర్ ఇచ్చేసాను. నేను రేపు ఈ రూ. 85 గనుక నేను నష్టపోతే బిజినెస్‌లో నేను వాడికి డబ్బు కట్టాలి. వాడు నా రూ. 100 షేర్ ఆ రోజు రూ. 100 ఉండే. వాడు నాకు రూ. 85 ఇచ్చిన రోజు. ఈరోజు రూ. 35 ఉన్నా వాడు రూ. 35కి అమ్ముకుంటాడో, ఏం చేస్తాడో అది వాడిష్టం.
సో ప్లెడ్జింగ్ పక్కన డబ్బుతో బిజినెస్ చేసే కంపెనీస్‌లో డబ్బు పెట్టొద్దు. ఈ 4 పాయింట్స్ మెయిన్ క్రైటీరియా అండి. మీరు ఒక నార్మల్ పర్సన్ నుంచి ప్రో ఇన్వెస్టర్ అవ్వాలంటే. సరే ఇప్పుడు ఇదంతా చెప్పారు సార్, ఇది ఎలా చేయడం? ఇది చేయడానికి అండి నా దగ్గర ఒక కోర్స్ ఉంది. మీరు 10 మెంబర్స్ బ్యాచ్. ఈచ్ మెంబర్‌కి 3000. మీకు డేటా చాలా కనిపిస్తది. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ప్లెంటీ ఆఫ్ డేటా. అసలు డేటాకి సర్ప్లస్ డేటా ఉంది. మీరు ఏ డేటా కావాలంటే ఆ డేటా కనిపిస్తది కంపెనీ కోసం. బట్ మీకు ఆ డేటా కనిపించాక ఆ డేటాలో ఇంపార్టెంట్ డేటా చూస్ చేసుకోవడం ఎలా అన్నది నా కోర్స్‌తో మీరు నేర్చుకునేది. సో, మీకు కంపల్సరీగా 1-on-1 కావాలి, ఆన్‌లైన్ కోర్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించొచ్చు. అలానే మీరు ప్రో ఇన్వెస్టర్ అవ్వనీకి ఇంకేదైనా రిసర్చ్ చేసి మీ అంతకు మీరు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ మీరు ఆలోచించండి. మీరు తప్పకుండా ప్రో ఇన్వెస్టర్ అయితారు. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.